హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్స్ విత్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు స్విట్జర్లాండ్లో ఉండే బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేసెస్ని చూపిస్తున్నాను. మేము వెంగెన్ అనే ప్లేస్కి వెళ్ళాము. సో ఇది ఫస్ట్ ట్రైన్ అనమాట. మేము బాదన్కి నియర్ బై ఉంటాము. సో బాదన్ నుంచి జూరిక్ వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇది ప్లేస్కి మనం కార్లో కూడా వెళ్ళొచ్చు, బట్ 4 అవర్స్ కంటిన్యూస్ జర్నీ చేయాలి. సో ఈ టైంలో మేము ట్రైనే బెటర్ అనుకున్నాము. అండ్ ఇదైతే టైంకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రైన్లో మనకి ఇలా డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ స్టాప్ వస్తుంది అనేది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. అండ్ ఇక్కడ పీపుల్ కూడా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఇక్కడ ట్రైన్ జర్నీలో అండ్ బస్ జర్నీలో మాస్క్స్ అనేవి కంపల్సరీ. నేను మీకు ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ విండోస్ చూసారు కదా, మొత్తం అంతా గ్లాస్ డోర్సే అనమాట. ఇవంతా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ట్రైన్. జస్ట్ మీకు ఒక వ్యూ కోసం చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో కూడా నేను ట్రైన్లోంచి తీశాను. చాలా నీట్గా కనిపిస్తుంది మనకు బయట వ్యూ అనేది. సో కాసేపు ఎంజాయ్ చేయండి. ఎంత బాగుందో కదా ఈ వ్యూ. వెంగెన్ అనే ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు జూరిక్ నుంచి ఇంటర్లాకెన్కి వెళ్ళాలి. ఇంటర్లాకెన్ నుంచి మళ్ళీ లౌటర్బ్రున్నన్కి వెళ్ళాలి. సో లౌటర్బ్రున్నన్ నుంచి మనకి చిన్న లోకల్ ట్రైన్స్ ఉంటాయి, అది వెంగెన్కి తీసుకెళ్తుంది. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లోకల్ ట్రైన్ అనమాట. సో ఇవి ఇలా చిన్నగా ఉంటాయి. ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి, నీట్ అండ్ క్లీన్గా ఇలా ఉంటాయి. అండ్ దీనిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మనకి మంచి మంచి సీనరీస్ కనిపిస్తూ ఉంటాయి. వెంగెన్కి దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి చాలా మంచి వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఫొటోస్ తీయాలో అర్థం కాలేదు, వీడియోస్ తీయాలో అర్థం కాలేదు, అంత బాగున్నాయి ప్లేసెస్. బట్ నా సబ్స్క్రైబర్స్ చూడాలి. నేను ఇక్కడ తెలుగులో ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలీదు స్విట్జర్లాండ్లో, బట్ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీకు నేను ఇలా చూపించగలుగుతున్నాను అని. వెంగెన్ అనే ప్లేస్కి రీచ్ అయిపోయాము ఆల్రెడీ. సో ఇప్పుడే జస్ట్ మేము ట్రైన్ దిగాము. సో వస్తున్న దారిలో నాకు ఈ షాపింగ్, ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించాయి. సో మా హోటల్ ఇక్కడ నియర్ బై ఉంది. ఇప్పుడు నేను మీకు మా హోటల్ రూమ్ కూడా చూపిస్తాను. ఇది పైన మౌంటైన్ పైన మాన్లిహన్ అనే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కూడా కవర్ చేశాను. దానికి కేబుల్ కార్లో వెళ్ళాలి. ఇది కింద వెంగెన్ అనే ప్లేస్ అనమాట. సో పదండి మన హోటల్ కూడా చూద్దాం. ఇదే మా హోటల్, విక్టోరియా అరీనా. ఇది రిసెప్షన్. ఇప్పుడు నేను మీకు మా హోటల్ రూమ్స్ చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్. నాకు ఈ హోటల్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే మన బాల్కనీ నుంచి ఇక్కడ ఆల్ప్స్ కనిపిస్తాయి, స్నో మౌంటైన్స్ కనిపిస్తాయి. బ్యూటిఫుల్ వ్యూ అనమాట.
గుడ్ మార్నింగ్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు మేము వెంగెన్ అనే ప్లేస్ నుంచి కేబుల్ కార్ ద్వారా మనం పైన మాండిహన్ అనే ప్లేస్కి వెళ్ళాము. సో ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. హోటల్ బాల్కనీ నుంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఆ రోజు మార్నింగ్ మాండిహన్ అనే ప్లేస్కి వెళ్ళక ముందర రెడీ అయిన తర్వాత నేను ఈ లొకేషన్స్ని షూట్ చేశాను. సో చాలా బాగుంది కదా ఇలా చూస్తుంటే. ఈ ప్లేస్లో చిన్న లోకల్ ట్రైన్స్ ఉంటాయి, అవి భలే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదే ఆ ట్రైన్. ఇప్పుడు మేము పైన మాండిహన్ అనే ప్లేస్కి వెళ్ళక ముందర కొంచెం షాపింగ్ చేసాము. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయనేది చూడండి.
మీరు చూస్తున్నారు స్విట్జర్లాండ్లో మాల్లిహన్ అనే మౌంటైన్ని. చాలా బాగుంది కదా లొకేషన్. ఇప్పుడు మేము రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్లో పిల్లలకి కొంచెం టైం పాస్ అవ్వటానికి వాళ్ళు ఫుడ్ తెచ్చేలోపు మనకి ఇలా డ్రాయింగ్ పేపర్స్ అండ్ క్రయాన్స్ ఇస్తారు. సో ఆఫ్టర్ లంచ్ మేము మళ్ళీ ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసాము. ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్కి. అలాగే మనము ఇక్కడ మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ లొకేషన్ చూడగానే నాకైతే ఐస్లాండ్ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఐస్లాండ్ కూడా ఇలానే ఉంటుందండి. అక్కడ కూడా మేము 10 days స్టే చేసాము. 5 years బ్యాక్ మేము ఐస్లాండ్ వెళ్ళాము. అది ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది. సో అప్పటికే నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు, అందుకే నేను అవేమీ షూట్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ మీకు నేను షూట్ చేసి తప్పకుండా చూపిస్తాను. సో ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఎటు చూసినా బ్యూటిఫుల్ లొకేషన్స్. అసలు ఎటు పిక్స్ తీయాలో నాకు అర్థం కావట్లేదు, అంత బాగుంది. ఈ టైంలోనే మాకు ఇక్కడ హెలికాప్టర్ కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వెంగెన్ అనే ప్లేస్ని కవర్ చేశాను. అలాగే మాన్లిహన్ అనే మౌంటైన్ కూడా మీరు చూసారు. అయితే నెక్స్ట్ డే మేము జుంగ్ఫ్రౌ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. అది యూరోప్లోనే టాపెస్ట్ మౌంటైన్ అండ్ స్నో ఆల్ప్స్ చాలా బాగుంటాయి. మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడ స్విట్జర్లాండ్లో జర్మన్ అనే భాష మాట్లాడతారు. సో ఫ్రెండ్స్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఇంత దూరం ఉంటూ కూడా నేను మీకోసం తెలుగులో బ్లాగ్స్ చేస్తున్నాను. సో ఇది మీరు గమనించి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.